HCF ఆఫ్ 12, 59, 21. మూడు సంఖ్యల యొక్క HCF ఏ విధంగా మనం కనుక్కుంటామో చూద్దాం. సేమ్ అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చూద్దాం. ఫస్ట్ 12 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 12, 2 6 are 12, 2 3s are 6. And write in 2 into 2 into 3, that is equal to 2 square into 3. Next 15 factors, and 15 prime factors లో రాసుకుంటే 3 5s are 15, 3 into 5. Next 21 ని write into prime factorization, 3 7s are 21, 3 into 7. HCF మనం అనుకోవాలంటే ఏం చేయాలి? దీంట్లో కామన్ బేసెస్ తీసుకోవాలి. అన్నిట్లలో కామన్ బేసెస్ ఉన్నది తీసుకోవాలి. దాంట్లో స్మాలెస్ట్ బేస్ మాత్రమే తీసుకోవాలి. చూద్దాం. ఇక్కడ 12, 15, 21లో కామన్ బేసెస్ ఉన్నాయో చూద్దాం. 2 స్క్వేర్ ఉంది ఇక్కడ, దీంట్లో లేదు, దీంట్లో లేదు. 3 మూడిట్లలో ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 5 లేదు, 7 లేదు. దెన్ ఏముంది? కామన్గా 3 మాత్రమే ఉంది. అంటే HCF ఆఫ్ 12, 15 and 21 ఈజ్ 3 అవుతుంది. 3 అంకెల సంఖ్యల యొక్క HCF ఏ విధంగా అనుకుంటారంటే ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకొని దాంట్లో కామన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో స్మాలెస్ట్ బేస్ మాత్రమే తీసుకోవాలి కామన్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ మిగతా వాటిలలో లేదు. ఇక్కడ 2 స్క్వేర్ అనేది కామన్ బేస్గా లేదు, 3 అనేది కామన్ బేస్ ఉంది కాబట్టి ఈ రైట్ ఇన్ 3. నెక్స్ట్ 5 లేదు, 7 లేదు. కాబట్టి మనకు 12, 15, 21 HCF ఏమవుతుంది?